గ్రావిటీతో నీళ్లు రాకుండా తెలంగాణకు అన్యాయం. ఆనాడు ఏపీ ఏర్పాటు వల్ల మాకు రావాల్సిన 174 టీఎంసీలు నష్టపోయాం. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. అల్మట్టి ఎత్తు పెంపుతో 60 టీఎంసీలు ఇస్తామని కర్ణాటక చెప్పినా ఉమ్మడి ఏపీ సర్కారు ఒప్పుకోలేదు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 5.4 లక్షలకు తగ్గించారు. అదే టైంలో ఏపీలో 1.3 లక్షల నుంచి 3.8 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెంచారని వెల్లడి. వాదనలకు మరో 2 రోజులు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. ట్రిబ్యునల్ ఓకే. గ్రావిటీతో నీళ్లు రాకుండా తెలంగాణకు అన్యాయం చెప్పిన కదా. 650 మీటర్ల ఎత్తునున్నాం మనం ఫ్రెండ్స్. సింపుల్. 3 ఫ్లోర్ల ఇల్లు ఉంది. 3 ఫ్లోర్ల ఇంట్లో నువ్వు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాడు. ఆంధ్ర ఏరియా అనుకుందాం. వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, నువ్వు 3rd ఫ్లోర్లో ఉన్నావు. నీకు వాటర్ అవసరం ఉన్నప్పుడు సంపు నీళ్ళల్లో ఇట్లా ముంచుకొని ఇట్లా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయనకేం పెద్దగా పంపులు గింపులు అవసరం లేదు. కాకపోతే 3rd ఫ్లోర్లో ఉన్నాడు, ఎన్నిసార్లు కిందికి వస్తాడు అని అడుగుతున్నా. అంటే నువ్వు ఆంధ్రాకి పోయి నీళ్ళు తెచ్చుకుంటావు, బకెట్లకి తెచ్చుకోలేవు. నువ్వు మోటార్ పెట్టాల్సిందే, నువ్వు పైపులు వేయాల్సిందే, మీద ట్యాంక్ కట్టాల్సిందే, నీళ్ళు రావాల్సిందే. మళ్ళీ ఈ మోటార్కి పైపులకు ట్యాంకులకు కరెంటు కావాలన్నా, మోటార్లు కావాలన్నా. అందుకే బాహుబలి మోటార్లు, కాళేశ్వర ప్రాజెక్టు 600 మీటర్ల ఎత్తుకు. ఇవాళ ఈ గ్రావిటీ ముచ్చట నేను రోజు చెప్తున్నా. ఇవాళ వెలుగు నిజంగా వెలుగేసింది. చిత్రగుప్తు మాట్లాడిన మాటలు నిజమవుతున్నాయా లేవా ఫ్రెండ్స్? ఆధారాలతోనే చిత్రగుప్తు మేము తప్పు మాట్లాడితే ఉతుకారేయిన్రీ అని చెప్పి ఏ ఛానల్ మాట్లాడింది ఇవాళ యావత్ దేశంలో, తెలుగు రాష్ట్రాలలో. పోని వాళ్ళు చెప్పి ఏదో పెద్ద మేధావులలాగా చెప్తారు తప్ప మేము ఆధారాలు పెట్టే చెప్తున్నాం. మా సొంత తెలివితేటలు ఏడబెట్టలే. ఇప్పుడు నిన్న కూడా వచ్చిన ఒక కథనం మీ ముంగటికి తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. నేను అది చిట్టా రూపంలో చెప్తున్నా. నిన్న కూడా ఏమని చెప్పిండ్రబ్బా? నిన్న కూడా సాగర్ నుంచి ఏపీ నీటి తరలింపు, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా కుడి కాలువకు నీళ్లు, వాటర్ రిలీజ్ ఆర్డర్ లేకుండా ఏకపక్షంగా విడుదల, పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు, కృష్ణా బోర్డు తెలంగాణకు ఫిర్యాదు. మేమేం చెప్పినాం ఫ్రెండ్స్? మేమేం చెప్పినాం? కేసీ కెనాల్ అని మొన్న వచ్చింది. దానికంటే ముందు బనకచెర్ల ప్రాజెక్ట్ వచ్చింది. దాని తర్వాత కేసీ కెనాల్ వచ్చింది. నిన్నేమని వచ్చింది? కృష్ణా వాటర్ డైవర్షన్ అని వచ్చింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? గ్రావిటీ వాటర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే ముచ్చట చిత్రగుప్తు మాట్లాడిందా లేదా? ఇదే ముచ్చట మాట్లాడిందా లేదా? ఇప్పుడు కథ కార్ఖానాకు మాట్లాడేటప్పుడు కృష్ణా వాటర్ రివర్ డిస్ప్యూట్ అనేది మాట్లాడేటప్పుడు ఇవాళ మళ్ళీ నేను ఆధారాలు పెట్టి చెప్తున్నా, మనందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇక్కడ బార్డర్లు లేవు, కేవలం బాధ్యతనే బార్డర్. మనిషికి, ప్రతి పశువుకి, అరే అది వాయువు, జలం, ఇవి ప్రకృతి ఇచ్చిన వరాలు రాబాయి. ఇండ్ల బార్డర్లు పెట్టుడేంద్రా నాకు అర్థం కాదు. ఈ రాజకీయ నాయకులు చేస్తున్న విధ్వంసం ఇది మీరు అర్థం చేసుకుంటే అన్నదమ్ముల లెక్క యావత్ కాలం పాటు మనం మంచిగుంటాం. రాజకీయాలు పెట్టిన బార్డర్లు తీసుకొని వస్తే మన బద్దలు బాషింగాలు అప్పుడు ఖాయం. ఇప్పుడు మ్యాసివ్ వాటర్ డైవర్జన్ ఫ్రమ్ నాగార్జున అండ్ శ్రీశైలం రిజర్వాయర్స్ ఏదైతుందో ఇది అగ్రీడ్ ప్రోటోకాల్స్కి యాక్చువల్గా చెప్పాలనంటే అబ్సల్యూట్ విరుద్ధం. తెలంగాణ డిస్ట్రిక్ట్లలో అత్యంత వాటర్ సెక్యూరిటీ దీనివల్లనే వస్తుంది. ఎట్లొస్తుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ ఆనాటి నుంచి ఈనాటి దాకా, ఉమ్మడి నుంచి ఇప్పటిదాకా వితౌట్ అప్రూవల్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉంది చూడు, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ని కన్సల్ట్ కాకుండా వాటర్ని ఎన్నోసార్లు రిలీజ్ చేసిన కథనాలు మనం చూసినామా లేదా? కేఆర్ఎంబి పర్మిషన్ తీసుకోకుండా ప్రోటోకాల్స్ ఉల్లంఘించి వాటర్ని డైవర్ట్ చేసుకునేది చూసినాం. మళ్ళీ శ్రీశైలం డ్యామ్ కాడప్పుడైతే మనం మాట్లాడతామో ఇది ఉంటుంది మీకు. శ్రీశైలం డ్యామ్ ఏదైతే ఉంటుందో, శ్రీశైలం డ్యామ్లా బిలో ఎండిడిఎల్ అని అంటారు, అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్. పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ థ్రాటిల్లో నువ్వు నీళ్లు గుంజి పడేసినావు. మినిమం డ్రా డౌన్ లెవెల్ ఉన్న పోతిరెడ్డిపాడు నుంచి నీ రెగ్యులేటర్ నుంచి నువ్వు గుంజి పడదొప్పినావు నీళ్ళు. ఎందుకు? నీకు గ్రావిటీలు ఉన్నది కాబట్టి, నీకు తక్కువ ఎఫర్ట్తో నువ్వు గుంజి పడదొప్పుతావు కాబట్టి. మళ్ళీ తెలంగాణలో 500 టీఎంసీ నీళ్లు నాగార్జున సాగర్లో నిల్వ ఉన్నా తెలంగాణ సస్యశ్యామలమైందా ఈ ప్రాంతంలో? కాదు. అంటే మీరు ఆడనే అర్థం చేసుకోండి. సెకండ్ వచ్చేసి ఇల్లీగల్ పంపింగ్ ఏదైతే ఉంది కదా, ఇప్పుడు ఇది పేపర్లలో వచ్చిందా లేదా నాకు తెలియదు. నేను ఆనాడు మాట్లాడిన డయాగ్రామ్ లేసి ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ఇల్లీగల్ పంపింగ్ విషయం కాడికి వస్తే గురు రాఘవేంద్ర లిఫ్ట్ స్కీమ్ నుంచి హై పవర్ మోటార్లు పెట్టి వాటర్ని తరలించింది వాస్తవమా కాదా? ఇది ఇంటర్ స్టేట్ ప్రోటోకాల్స్ని ఉల్లంఘించినట్ట కాదా? గురు రాఘవేంద్ర లిఫ్ట్ స్కీమ్ నుంచి మాట్లాడుతున్నా. ఏపీ, ఆంధ్రప్రదేశ్ రోజువారు
రోజువారు 24,400 క్యూసెక్ల నీళ్లుని పోతిరెడ్డి పాలెం నుంచి గుంజిపడదొప్పుతున్నారు. మళ్ళా తెలంగాణకు లెఫ్ట్ కెనాల్ నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి ఉదయ్? 0. జొరో శూన్యం. పోతిరెడ్డిపాడు నుంచి నువ్వు ఎంత గుంజుతున్నావు రోజు? 24,400 క్యూసెక్ నీళ్లను గుంజుతున్నావు. మళ్ళీ గురు రాఘవేంద్ర స్కీమ్ నుంచి నేను ఇలా మాట్లాడుతున్నా, తుంగభద్ర ద్వారా బైపాసింగ్ తెలంగాణ పోతున్నాయా లేవా? మళ్ళీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేకపోతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఇంటర్వ్యూని ఎందుకు చేయరండి? తెలంగాణ పక్షాన మాట్లాడరు ఎందుకండి? ఈడ తెలంగాణ ప్రేమ గుర్తురాదా అండి? ఫేజ్ 2లో ప్రాజెక్టులు బీజేపీ ఇస్తలేదని చెప్పి మీరు మాట్లాడతారు కదండి, మళ్ళీ ఈడ బీజేపీ మెడల్ ఉంచుతా అని చెప్పి మాట్లాడండి. తెలంగాణ ప్రతి వాది సపోర్ట్ చేస్తాడండి, ఆంధ్రోలు కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ నీళ్ళు కావాలని అంటలేము, ఎవరు అడుగుతలే, వాళ్ళు వీరు కాదు, మన నీళ్ళు మనం వాడుకుందామని అని అంటున్నా. నేను మాట్లాడేదంటే నా దాంట్లో ప్రాంతీయత లేదు, బార్డర్లు లేవు, బాధ్యత ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ మెడల్ ఉంచుదాం గవర్నమెంట్లో. భరాలు నీకు సబ్జెక్ట్ ఉందా ఫస్ట్ ఈ ఇంటి మీద అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ నల్గొండ, మహబూబ్ నగర్, జోగులాంబ రైతులు అడుగుతున్నారు, మేము బోర్వెళ్ళ మీద లేకపోతే ఫెయిల్ అవుతున్న ఋతుపవనాల మీదనే ఆధారపడాలా అని మాట్లాడితే మళ్ళీ నాగార్జున సాగర్ ఏం జవాబిస్తున్నది? ఇవాళ ఇప్పటిదాకా మాట్లాడినాం కదా, నాగార్జున సాగర్ గేట్లు తీస్తే ఏం మాట్లాడుతున్నాం అని అంటున్నా. బోత్ అది నాగార్జున సాగర్ అయినా అది శ్రీశైలం అయినా ఏమన్నా క్లూ ఉన్నదా అని అంటున్నా. టెక్నికల్ ద్రోహం ఏదైతే జరిగింది చూడు, దాని మీద ఎవరన్నా మాట్లాడతారా అని చెప్పి మాట్లాడతా. ఈ లూప్ హోల్స్ ఏదనన్నా దాఖలాలు అవుతున్నాయా, ఏదైనా రిపోర్ట్ తయారు చేస్తుర్రా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. నీటి చోరీ గురించి మాట్లాడదామా ఫ్రెండ్స్? ఈరోజు ఒకసారి నీటి చోరీ గురించి మాట్లాడదామా? టాబులర్ కాలమేష్ మాట్లాడదాం. ఇవి రావు ఏ పేపర్లల్లా, డంకేపే చోట ఎవడు ఛాలెంజ్ చేస్తాడో రమ్మను. జూలై 2024 ఆన్గోయింగ్ నాటికి, జూలై 2024 నుంచి ఈనాటికి అంటే సంవత్సరం అనుకో, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం ద్వారా వాటర్ లిఫ్టింగ్ త్రూ కేఆర్ఎంబి అప్రూవల్ ఎంత? 24,400 క్యూసెక్స్ నీళ్లు. మళ్ళీ తెలంగాణ డెల్టా కృష్ణా డెల్టా తెలంగాణలో కరువు ప్రాంతం కాదా? మిడ్ జూలై 2024 నాటికి హంద్రీ నీవా సృజల స్రవంతి అని చెప్పి చెప్తారు, HNSS అని మాట్లాడతారు. హంద్రీ నీవా సుజల స్రవంతికి శ్రీశైలం వయా పోతిరెడ్డిపాడు నుంచి 400 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేసి తెలంగాణ సైడ్ ఇన్ఫార్మ్ చేసిరా? మీరు తెలంగాణ సైడ్కి చేసిరా? ఆంధ్ర కరువు ప్రాంతాలకు మేము ఈ హంద్రీ నివా సృజల స్రవంతి నుంచి పంపు చేసుకున్నాము అని చెప్పి చెప్తారు. మళ్ళా కరువు ప్రాంతాలు ఆంధ్రాలో మీరు పంపించుకున్నారు, వాళ్ళు చల్లగా ఉండాలా. బట్ తెలంగాణకు ద్రోహం ఎందుకు అని అడిగితే ప్రాంతీయవాదమా, ఎట్లా అట్టెట్లా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. చూడు సప్పుడు జూలై 2024, 2025, 2024కి ఈ రైట్ కెనాల్ డైవర్షన్ తుంగభద్ర, జూలై 24-25 రైట్ కెనాల్ డైవర్జన్ తుంగభద్ర లో లెవెల్ కెనాల్ నుంచి ఏపీ అఫీషియల్స్ గురు రాఘవేంద్ర లిఫ్ట్ స్కీమ్ నుంచి 5.5 TMC వాటర్ని ఆంధ్రప్రదేశ్ తీసుకోబోతున్నది. గురు రాఘవేంద్ర స్కీమ్ నుంచి తుంగభద్ర లో లెవెల్ కెనాల్ నుంచి ఇన్ఫార్మ్ చేయకుండా ఏం కదా 5.5 TMC వాటర్ తీసుకుపోయింది. మళ్ళీ తెలంగాణ రాయలసీమ బార్డర్కి ఏమన్నా వచ్చిందా అని అడిగితే 0. లేట్ జూలై 2024కి మాట్లాడితే సాగర్ రైట్ కెనాల్ డైవర్జన్ నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా 20 TMCల నీళ్లు ఇల్లీగల్గా ఏపీ వాళ్ళు పాస్కల్ అండ్ కేసీ కెనాల్కి వాడుకుంటుంటే 20 TMCలు సంకనాకి పోతే తెలంగాణకు 5 లక్షల ఎకరాలు ఏదైతే లెఫ్ట్ కెనాల్ సాగర్ ద్వారా రావాలనో సాగైతున్నాయా అని మాట్లాడితే దీని మీద ఎవడన్నా చర్చకు సిద్ధమా? చిత్రగుప్త ఛాలెంజ్ చేస్తుంది ఫ్రెండ్స్. 15 years ఆఫ్ డేటా తీసుకొని మాట్లాడదాం. దేవుని నమ్ముండ్రి, తర్వాత డేటాని నమ్ముండ్రి. 15 years డేటా తీసుకొని చూస్తే 2015 కాడికి మనం మాట్లాడితే ఇప్పటిదాకా ఆంధ్ర చోరీ చేసిన కృష్ణా వాటర్ 512 TMC, ఏపీ డ్రాస్ 512 TMC వాటర్ యాన్యువలీ. తెలంగాణకి ఎంత వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ 300 TMC. కరెక్టా? పోతిరెడ్డిపాడు రాయలసీమ అగ్రీడ్ ఇన్ కేఆర్ఎంబి అండర్ కేసీఆర్ రీచింగ్ పర్మనెంట్ స్టేటస్. అది ఏడుదాకా అయింది మళ్ళీ కథ అని అనేది ఒక పెద్ద పంచాయతీ. అట్లా 5 సంవత్సరాలు మళ్ళా 2020లో మాట్లాడితే ఇంట్రీమ్ రేషియో తెలంగాణకి ఎంత? 34%, కృష్ణా రివర్లో. ఆంధ్రాకి ఎంత? 66. ఇది 50:50
50 ఎందుకు ఉండొద్దు అననే మా వాదన తప్ప. దీని మీద డిస్కషన్ జరుగుదాం. అవును. నువ్వు 66 ఏ బేస్ మీద ఇచ్చినావు, ఉమ్. 34 తెలంగాణకి ఏ బేస్ మీద ఇచ్చినావు చర్చ. సరేరా భయ్, నువ్వు మాకు 40 ఇచ్చి నువ్వు 60 తీసుకో, వద్దని అంటలేం. బట్ ఏ బేస్ మీద? ఇది పర్మనెంటా? ఫ్యూచర్లో తెలంగాణకు కొంచెం ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు ఇది ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా? ఆర్ వి అజైల్ ఇన్ టేకింగ్ డెసిషన్స్? మానవత్వాన్ని ముంగట పెట్టుకొని మనం డెసిషన్ తీసుకుందామా? బాధ్యతలను ముంగట పెట్టుకొని డెసిషన్ తీసుకుందామా? బార్డర్లను పెట్టి తీసుకుందామా? భరతమాతకు జై మేరా భారత్ మహానందామా, లేకపోతే రాష్ట్రాల వారీగా విడిపోదామా? ఇది నా క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా అదే పంచాయతీ నేను మాట్లాడేది. మళ్ళీ ఇక్కడ పోతిరెడ్డి పాడే వస్తుంది నీకు. 2025, 2024 నుంచి 2025 మాట్లాడితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ స్టేట్కి 130 టీఎంసీల వాటర్ని చేసింది. ఏపీ సుమారు 155 టీఎంసీ తీసుకున్నది. ఎక్కడి నుంచి? మిడ్ డౌన్ లెవెల్ అక్కడ నుంచి తీసుకొని పోయింది. ఇప్పటిదాకా చెప్పిన కదా ఎండిడి లెవెల్స్ అని, ఇక్కడ నుంచి తీసుకొని పోయి. అయితే దీని మీద సీన్ ఏందనంటే ఫ్రెండ్స్, మీకు ఓవరాల్గా గ్రాఫ్ చూపెట్టాలనంటే ఇగో గిట్లా ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఏంటది? తెలంగాణ వాటర్. రెడ్దేమో ఆంధ్ర డ్రా చేసిన వాటరు, బ్లూ కలర్దేమో తెలంగాణ డ్రా చేసిన వాటరు. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ 300 ఉందబ్బా, ఇక్కడ 300 ఉన్నది, ఇగో ఇక్కడ 500 ఉన్నది. మళ్ళీ ఇది ఆంధ్ర యూజ్ చేసిన వాటర్, మళ్ళీ ఇది తెలంగాణ యూజ్ చేసిన మీ వాటర్. మనం తిప్పి కొడితే 300 టీఎంసీ వాటర్ కూడా యూజ్ చేస్తలేం. అదే మన వెలుగు రాసింది. ఇవాళ నేను గ్రావిటీలో నీళ్లు తీసుకోలేను, నేను పంపు చేయాలి 600 మీటర్లు అని. మళ్ళీ వాటర్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం కట్టగలుగుతున్నది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. మళ్ళా KRMB అకౌంటబిలిటీ సంకనాకుతున్నదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ పొలిటికల్ డైనమిక్స్ మానవ మనుగడకే చెక్ పెడతాయా, వాళ్ళ పొలిటికల్ డైనమిక్స్ కోసము ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకుంటారా అని అనేది ఒక క్వశ్చన్. మళ్ళా గురు శిష్యుల బంధం ఉన్న రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇది కూసుని మాట్లాడితే శిష్యుడికి అన్యాయం చేస్తాడా గురువు అని అంటే చెయ్యడని నేను అంటున్నాను. ఎందుకంటే ఆయననే కదా హైదరాబాద్కి బీజం పెట్టిండు, పునాదులు వేసింది హైదరాబాద్కి ఆయననే. ఈ హైదరాబాద్ సస్యశ్యామలం ఉండడం ఆయనకి ఇష్టం లేదా? శిష్యుడు చెప్పిన మాట ఒప్పుకుంటాడు కదా. ఇదే మేము అడుగుతున్నాం. తెలంగాణ ఇవాళ ఏమడుగుతున్నది అని అంటే ఇమ్మీడియట్ డైవర్షన్ ఏదైతే మీరు పోతిరెడ్డిపాడు ఇంకా రైట్ కెనాల్స్ నుంచి చేస్తుంటారో అది ఇమ్మీడియట్గా ఆగిపోవాలి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో గ్రౌండ్ రిపోర్ట్కి దిగి ఇన్స్పెక్షన్ చేయాలి. ఇల్లీగల్ వాటర్ డైవర్జన్ అయితే యాక్షన్ తీసుకోవాలి. ఈ 3466 కాకుండా అసలు జస్టిఫైడ్ అలొకేషన్ అనేది మొదలెట్టాలి. ఈ MDDL రూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని పాటించాలి. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఏమన్నా ఉంటే లీగల్ నోటీసులు ఇవ్వాలి. లేకపోతే కేవలం డైవర్జన్ టాక్టిక్స్ చేస్తే రేవంత్ అన్న కాంగ్రెస్కో ఆరెక్ దక్కా, తెలంగాణకో దోకా పక్క. వింటున్నావా ఓ అన్న అక్క? ఇదే మన ధోకా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.